మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మ్యూజిక్ ఆఫ్ చేయండి. దయచేసి కుర్చీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కింద దిగాలి. అవునవును. దయచేసి కుర్చీలు ఎవరు ఎక్కొద్దమ్మా. మన ముఖ్య అతిథి గారు మనతో 2 గంటల సమయాన్ని ఇక్కడ దాదాపుగా గడపబోతున్నారు కాబట్టి అందరూ మీ కేటాయించిన సీట్లో మరొకసారి కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో వేదిక వద్దకి రాబోతున్నారు కాబట్టి మన చీఫ్ గెస్ట్ దయచేసి అందరూ కూడా మీ కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. వేదిక వైపు తిరిగి కూర్చొని సిద్ధంగా ఉండాలి. సో దయచేసి ఆ ఇన్ఛార్జెస్ కూడా ఆ రో ఇన్ఛార్జెస్ వారిని కూర్చోబెట్టే ప్రయత్నం చేయగలరు. వేదిక వైపుకు తిరిగి అందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేయగలరు. కుర్చీలు దయచేసి ఎవరు ఎక్కరాదమ్మా. యూనిఫామ్ లో ఉన్న చిన్నారులు అక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు ఐడెంటిఫై అవుతూ ఉన్నారు. ఆ వీడియోస్ తీస్తున్న చిన్నారులు కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు. దయచేసి కూర్చోవాలి. కుర్చీలో ఉన్న చిన్నారులు మీరే చేస్తే ఎలాగా కూర్చోవాలమ్మా. నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు, మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు, నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని 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 అడుగులో అడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు. గుండె నిండా ధైర్యమున్న వీరుడు, భగత్ సింగ్ భావమున్నవాడు. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు. గుండె నిండా ధైర్యమున్న వీరుడు, భగత్ సింగ్ భావమున్నవాడు. కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు.
హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం. నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి అంబేద్కరుడవు, కష్టాల ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు. ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని జనసేనాని జనసేనాని, నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం. నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. ఉన్నోడు లేనోడంటూ తేడా చూపని నీ గుణం. నీకెదురుగా వచ్చే వారికి నీ చూపే శాసనం. మా సైన్యం నువ్వయ్యావు, మా ధైర్యం నువ్వయ్యావు. మమ్ము నడిపించే నాయకుడవు. మా గుండెల చప్పుడు నువ్వు, మా రామ బాణం నువ్వు. నూరేళ్ళు సల్లంగుంటావు. జనసేనాని జనసేనాని జనసేనాని, నీ అడుగులోడుగై యుద్ధం చేస్తాం. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. మాటిస్తే వస్తాడు, నచ్చిందే చేస్తాడు. పేదోడి కంట నీరు కనిపిస్తే ఆగలేడు. ఎవరైనా తప్పు చేస్తే మౌనంగా ఉండలేడు. ప్రశ్నించే ధీరుడు వీడు, మా అందరి నాయకుడు. జనసేనుడు మా వీరుడు, జనసేనుడు మా దేవుడు. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు. గుండె నిండా ధైర్యమున్న వీరుడు.
భగత్ సింగ్ భావమున్నవాడు కెరటమల్లె దూసుకెళ్ళుతాడు. రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి చెగువీరావు, మా అందరి ఆజాదుడవు, మమ్ము మార్చే అంబేద్కరుడవు. కష్టాల ముందుంటావు, కన్నీళ్లను తుడిచేస్తావు, ఏ స్వార్థం తెలియని వాడవు. జనసేనాని 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 నీ అడుగుల తోడై యుద్ధం చేస్తాం. దయచేసి అందరూ కూర్చోవాలి. విఐపి గారు వచ్చున్నారు, క్లాస్ రూమ్లో ఉన్నారు. ఒక్క 5 నిమిషాల లోపలే మన దగ్గరకు వస్తారు. దయచేసి కూర్చోవాలి ప్లీజ్. ఎందుకు నిలబడ్డారు? మీకు అలాగ కనపట్టలేదా? మీ ఎదురుకే వస్తారు విఐపి గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఎవరు కూడా నిలబడద్దు దయచేసి. మన ముఖ్య అతిథి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన కోసమే వచ్చారు, మన దగ్గరికే వస్తారు. దాదాపుగా 2 గంటలు నిర్విరామంగా మనతో గడుపుతారు. దయచేసి సభ యొక్క మర్యాదని కాపాడుతూ అందరూ కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. వేదిక వైపు మీరు దయచేసి కొంచెం ప్రక్కన అమ్మా, యూనిఫామ్ లో ఉన్న చిన్న ఆ విద్యార్థులు కుర్చీలు ఎక్కుతారు, మీడియా యూనిఫామ్ లో ఉండి దయచేసి కూర్చోవాలని చెప్తున్నాం. దయచేసి ఆ రో ఇన్ఛార్జెస్ కూడా చర్య తీసుకోగలరు. అందరూ ముఖ్య అతిథి విచ్చేసినప్పుడు మనం కూర్చోకుండా అలా లేచి నిల్చొని ఉంటే అది సభా మర్యాదకి భంగం కలుగుతుంది. సో దయచేసి అందరూ మీకు కేటాయించిన స్థానాల్లో కూర్చోవాలి. వేదిక వైపు తిరిగి నిశ్శబ్దంగా. పిల్లల భవితకు బాట వేసే వేళ ఇది, తల్లిదండ్రులు గురువుల కల ఇది, విద్యార్థి అభివృద్ధి మా లక్ష్యం గదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందేశం ఇదే గదా. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒక ఉత్సవం, మన పిల్లల విజ్ఞాన ప్రస్థానానికి పునాది వంటిది. మనసులు మిళితమై ముందుకు సాగుదాం, సహవాసం అభ్యాసం బంధం వెలిగిద్దాం.
దయచేసి విద్యార్థులు ఎవరు కూడా కుర్చీలు ఎక్కరాదమ్మా. ఆడపిల్ల అక్కడ నిల్చొని కుర్చీలు ఎక్కవద్దు, మన కోసమే వస్తున్నారు, దయచేసి కూర్చోగలరమ్మా. దయచేసి అందరు కూర్చోవాలి. విఐపి గారు సభాస్థలికి వస్తున్నారు. దయచేసి అందరు కూర్చోవాలి. పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలి. కుర్చీలు అలా తీసిదే బాబు. లైట్స్ ఆన్ చేయండి ఒకసారి సార్, లైట్స్.
యువతను ఆశయాల ఊయలలో ప్రగతిశీల మార్గంలో ఓలలాడించి సమున్నత కార్యాచరణలో వారిని కార్యోన్ముఖులను చేసే యువ చైతన్యం అదిగో ఓ అద్భుత చేతన, అనంత ప్రేరణ, ప్రజలే ప్రభువులు అని బలంగా నమ్మే యోధుడు శ్రీమాన్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణంలోకి విచ్చేసి ఉన్నారు. వారికి జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రత్యేక సుస్వాగత కుసుమాంజలి తెలియచేస్తూ ఉన్నాం. వినమ్రంగా వేదిక మీదకి ఆహ్వానించబోతూ ఉన్నాం మరికొద్ది సేపట్లో. మనమంతా ఇప్పుడు ఒక అపురూపమైన సంఘటనలో భాగస్వాములం కాబోతున్నాం. ఆయన పేరులోనే విశ్వశక్తి జంఝామారుతాన్ని నింపుకున్న ఓ అద్భుతమైన చేతన, నిజాయితీతో ప్రశ్నించే గళం, ధైర్యానికే ధైర్యాన్నిచ్చే మేరు నగధీరులు ఆయన. యువతను ఆశయాల ఊయలలో ప్రగతిశీల మార్గంలో ఓలలాడించి సమున్నత కార్యాచరణలో కార్యోన్ముఖుల్ని చేసే ఓ యువ చైతన్యం, ప్రజలే ప్రభువులు అని బలంగా నమ్మే యోధుడు సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే ప్రధాన ఆకాంక్ష. పేదరికం, అసమానతలు లేని సమాజమే ధ్యేయంగా ప్రపంచ విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య సత్సంబంధాలను బలపరచడం ద్వారా మన ప్రభుత్వ పాఠశాలను మరింత అభివృద్ధి చేసి 2047 సంవత్సరానికి వికసిత్ ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. ఇందులో భాగంగానే మెగా పేరెంట్ టీచర్ మీట్ 1.0ని గత విద్యా సంవత్సరంలో, 2.0ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో, ఇప్పుడు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0ని అత్యంత అంగరంగ వైభవంగా శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలకలూరుపేటలో నిర్వహించుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు విచ్చేసి ఉన్నారు. అలానే చిలకలూరిపేట శాసనసభ్యులు మాన్యులు శ్రీ పత్తిపాడి పుల్లారావు గారు, పల్నాడు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా గారు, అలానే కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి ఎం కృష్ణాతేజ ఐఏఎస్ గారు, పి రంజిత్ బాషా ఐఏఎస్ డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విచ్చేసి ఉన్నారు. వారందరికీ సభ తరపున మరొకసారి ఘనమైన స్వాగతం తెలియజేస్తున్నాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమం. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యాపరంగా, ప్రవర్తనా పరంగా ఏ స్థాయిలో ఉన్నారో మరియు సమాజ అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల పరస్పర సహకార సమన్వయాలకు నిజంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 ఒక గొప్ప వేదిక. గత సంవత్సరం డిసెంబర్ 7, 2024న మరియు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం జూలై 5, 2025లో 2 సార్లు అత్యంత విజయవంతంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ ని ఘనంగా నిర్వహించడమే కాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ చోటు చేసుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో మన సభా ప్రాంగణం వేదిక మీదకి విచ్చేయబోతున్నారు. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధి పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభా రాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్స పదోన్నతుడంచు బ్రహ్మాండమంతా సంవర్ధి అయి ఎదిగిన శ్రీమాన్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం,
100% స్ట్రైకింగ్ రేట్. మరికొద్ది సేపట్లో వేదిక మీదకి రాబోతూ ఉన్నారు ఆహుతులందరి మధ్య. దయచేసి ఈ రోజు జామ్ అయిందండి. అందరూ దయచేసి మీ కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం. మిడిల్లో ఉన్నటువంటి రో ఇన్ఛార్జెస్ కూడా మీ కేటాయించిన ఆ సీట్లో కూర్చొని మీ రోలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మధ్యలో నిల్చోవడం వల్ల వెనకాల ఎవరు కూడా ఆ కార్యక్రమం వీక్షించే అవకాశం లేదు. సో దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయవద్దని మనవి. ఇది అత్యంత అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో కోలాహలంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికార యంత్రాంగం అందరి మధ్య సమన్వయంతో జరగవలసిన ఒక ప్రత్యేకమైన చర్చ కనుక ఆహుతులైన ప్రతి ఒక్కరూ కూడా, కార్యకర్తలు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభిమానులందరూ కూడా దయచేసి ఈ సభని జయప్రదం చేసేందుకు సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నామండి. దయచేసి సభను జయప్రదం చేయవలసిన బాధ్యత మన మీదే ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాస్తవ్యులందరి యొక్క బాధ్యత ఈ సభను విజయవంతం చేయడం. దయచేసి కూర్చోగలరు, సహకరించగలరు. యువతను ఆశయాల ఊయల్లో ప్రగతిశీల మార్గంలో ఓలలాడించి సమున్నత కార్యాచరణలో వారిని కార్యోన్ముఖులను చేసే యువ చైతన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మాన్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలానే చిలకలూరిపేట శాసనసభ్యులు మాన్యులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. అలానే కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఎం కృష్ణతేజ ఐఏఎస్, అలానే డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పి రంజిత్ బాషా ఐఏఎస్ గారిని, విద్యార్థులు గురుస్వామి, జాస్మిన్, ఆహ్వానించబడిన పేరెంట్స్ ఎస్ రాజేశ్వరి, వై వెంకటేశ్వరి కుమార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గౌరవ మెజిస్ట్రేట్. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున నా హృదయపూర్వక స్వాగతం తెలుపుతున్నాను. వేదికను అలంకరించిన ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారికి, జెడ్పీ చైర్పర్సన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులకి, పాత్రికులకి ధన్యవాదాలు. ఈరోజు పల్నాడు జిల్లాలోనే 1215 ప్రాథమిక పాఠశాలలు, 54 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, 298 హై స్కూల్స్, 9 జూనియర్ కళాశాలలు కలిపి మొత్తం 1567 విద్యాలయాల్లో ఉత్సాహంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాం సార్. 1,44,672 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో 2024-25 సంవత్సరంలో ఎస్ఎస్సిలో 84% పాస్ పర్సంటేజ్ నమోదే అయింది సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 82% మంది పాస్ అయ్యారు. 2025-26 విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం సార్. ముందుగా మెగా డిఎస్సి ద్వారా 996 మంది నూతన ఉపాధ్యాయుల్ని ఈ జిల్లాకి నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 10వ మరియు ఇంటర్మీడియట్ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సిలబస్ పూర్తి చేసి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 100 days ఇంటెన్సివ్ ప్రిపరేషన్ మొదలు పెట్టడం జరిగింది. జిల్లాలో మైగ్రేషన్ ఎక్కువగా ఉంది సార్. వలసలో వెళ్ళిన కుటుంబాల్లోనే పిల్లల డ్రాప్ అవుట్ రేట్ తగ్గించేందుకు పేరెంట్స్ని మోటివేట్ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులతో నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడించి విద్యార్థులు చదువు కొనసాగించేలా చేస్తున్నాం సార్.
జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ ప్రగతి అనే వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా 3 నుంచి 5 తరగతి చెందిన ప్రతి విద్యార్థికి ఏదో ఒక భాషలో చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక లెక్కలు నేర్పిస్తున్నాం సార్. 100% పిల్లలు ఫౌండేషనల్ లిటరసీ ఉన్న పాఠశాలలకు ప్రత్యేకంగా సర్టిఫికేట్స్ జారీ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల మధ్య పోటీతత్వం పెరిగి ఫౌండేషన్ లిటరసీ పెరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అని నమ్మి జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కాక 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ప్రారంభోపన్యాసం చేసినటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్ల ఐఏఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించి దాన్ని రిపోర్ట్ చేయవలసిందిగా కె రత్నజ్యోతి గారి ప్రధాన ఉపాధ్యాయులని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మేడం ఇట్రండి 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 మేడం ఇక్కడ నుంచి పెట్టంటారా? నమస్తే సార్. నమస్తే మేడం. వేదికను అలంకరించిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పదమసింహం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి, వేదికపై ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ నా నమస్కారాలు. శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1958లో ట్రైనింగ్ స్కూల్గా ప్రారంభమై యూపీ స్కూల్గా మారి శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా నియోజకవర్గంలో అతిపెద్ద పాఠశాలగా అభివృద్ధి చెందింది. ఈ పాఠశాల స్థలదాతలు శ్రీ తోట వీరరాఘవయ్య గారు, వీరి కుమార్తె శారదా పేరు మీదుగా ఈ పాఠశాలకు ఆ పేరు వచ్చింది. మన పాఠశాలలో నమోదైన విద్యార్థుల సంఖ్య 844 సార్. అందులో బాలికలు 391 మరియు బాలురు 453, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు 4, ఉపాధ్యాయులు 40 మంది సిబ్బంది పనిచేస్తున్నారు సార్. 6 నుండి 10 తరగతుల విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేస్తున్నాము. మా పాఠశాలలో చదువులో వెనుకబడిన ప్రతి విద్యార్థికి ప్రత్యేక తరగతుల ద్వారా నిరంతర పరీక్షలు నిర్వహించి అన్ని సబ్జెక్టులో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తున్నాం. మౌలిక సదుపాయాల నిమిత్తం మా పాఠశాలలో మొత్తం 38 తరగతి గదులు ఉన్నాయి. ఇందులో ఫ్యాన్లు, లైట్లు, కూర్చోవడానికి బల్లలు, గ్రీన్ బోర్డులు, ఐఎఫ్ఈ ప్యానల్స్ ఉన్నాయి. బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. మన పిల్లల త్రాగునీటి వసతి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చి ఉన్నారు. విద్యార్థులకు పుస్తకాల మీద ఆసక్తి పెంచుతూ గ్రంథాలయ పుస్తకాలు చదివించి పుస్తక సమీక్ష చేయుచున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, డిక్షనరీ, నోట్బుక్స్, బ్యాగ్, షూస్, సాక్స్, బెల్ట్ అందిస్తున్నాం. వీటిని ప్రతిరోజు ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం క్రమం తప్పకుండా అమలు చేస్తున్నాము. 2024-25 విద్యా సంవత్సరంలో మా పాఠశాల పిఎం శ్రీ పాఠశాలగా 2వ విడత ఎంపిక కాబడింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం వారు ఇచ్చిన నిధులు 46 లక్షలతో ఆధునిక ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో 500కు పైగా సాధించిన మార్కులు గల విద్యార్థులు 27 మంది సార్. అయ్యే కాక 3 IIIT సీట్లు, 3 NMS సీట్లు సాధించాను. ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మెగా డిఎస్సి 2025 నందు ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు 7 ఉపాధ్యాయులుగా ఎంపికవ్వడం జరిగింది సార్. అంతేకాకుండా మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎందరో విదేశాల్లో స్థిరపడ్డారు. తానా ఫౌండేషన్ ఆఫ్ ఇండియా విజయవాడ శ్రీ గోరంట్ల వాసుబాబు గారు USA సైన్స్ ప్రయోగశాల పరికరాలు మరియు బోధనా అభ్యసన సామాగ్రిని ఈ 286 స్కూళ్లకు ఇస్తూ మన పాఠశాలకు కూడా బహుకరించారు సార్. గౌరవ కలెక్టర్ గారి చొరవతో ఈ సంవత్సరం జూన్ నుండే ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ మరియు 10వ తరగతి విద్యార్థులకు FA1, FA2 మార్కుల ఆధారంగా CD గ్రేడ్ విద్యార్థులను గుర్తించి వారి కొరకు మినిమం స్టడీ మెటీరియల్ను ప్రత్యేకంగా తయారు చేసి అన్ని సబ్జెక్టుల వారికి ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ శిక్షణా ప్రోగ్రాం అందించి ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన హెడ్ మిస్ట్రెస్ కె రత్నజ్యోతి గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం మనందరి ప్రీతమ నేత ప్రసన్న వదనులు చిలకలూరిపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు సభను ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని అందిస్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు టీచర్స్, పేరెంట్స్ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు, చిలకలూరిపేట ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావటం మన అందరి అదృష్టం. ఆ విధంగా వారికి వేదిక మీద ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కమిషనర్, కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, క్రిస్టియన్ గారు, తదితర వేదికను అలంకరించిన అధికారులు, స్టూడెంట్స్, ముందున్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, మీడియా మిత్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి చిలకలూరుపేటలో ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు రావాలి, వారిని చూడాలి, వారి స్పీచ్ వినాలి, ఎప్పటి నుంచో కలలుగా అంటున్నటువంటి చిలకలూరుపేట ప్రజల యొక్క కళ ఈరోజు నెరవేరిందని ఈరోజు రావటం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కోట్లాది మంది అభిమానుల గుడిలో 6 అడుగుల బుల్లెట్ మన క్రమశిక్షణ, రుజువర్తన, అంకిత భావం అలసిన ఒక అరుదైన నటుడు, రాజకీయ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం ప్లస్ అయితే ఆత్మ గౌరవం, ఇటు ఆత్మీయత మైనస్ అహంకారం ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారని నేను గొప్పగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పూజ్య బాబూజీ, మహాత్మా గాంధీ కన్న కలలు గ్రామ సీమలు మంచి వాతావరణంలో ఉండాలి, అభివృద్ధి చెందాలి. దానికోసమే వారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఉండి ఈరోజు ఒక పల్లె పండుగ 1, 2 నిర్వహించి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా చంద్రబాబు గారికి కుడి భుజం, అందుకే స్వర్ణాంధ్ర సాధనకు వీళ్ళిద్దరూ అభినవ కృష్ణార్జునని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గత 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఆ ప్రభుత్వం తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకురావాలి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఎడ్యుకేషన్ అందిస్తారు. దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి దానికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు లోకేష్ బాబు గారు కల్పించారు. ఆ నమ్మకాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల కన్న కలలు నిజం కావాలి అంటే
పేద మధ్య దిగువ తరగతి కుటుంబాల వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా మా పిల్లలు బాగా చదువుకుంటే, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటే, మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతామని ఎన్ని ఇబ్బందులు ఉన్నా పిల్లల్ని మంచి చదువులు చదివించి మంచి ఉన్నత స్థానాల్లో చూడాలని కలలు కంటున్న తల్లిదండ్రుల కళ నెరవేరాలి అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పైనున్న మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థతోటి అటు పెట్టుబడులు కానీ ఇటు ఉద్యోగాలు కానీ చదువుకున్న ప్రతి విద్యార్థినికి ఉద్యోగమే ఎదురు చూసేటువంటి స్థాయికి రావాలి అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, ఆశయం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చదువుకొని ఖాళీగా ఉండటం కాదు, నిరుద్యోగంగా ఉండటం కాదు, మీరు ఈ చదువులు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగమే మీకు ఎదురు చూసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉండబోతా ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సార్ ఒక మాట మా కృష్ణతేజ గారి గురించి ఒకే మాట చెప్తాను, ఇది రిలేటెడ్ కాకపోయినా. ఈ చిలకలూరుపేటలో కృష్ణతేజ గారి కుటుంబం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ మున్సిపాలిటీకి డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టించారు సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ వారి కుటుంబం సార్, గర్వంగా తెలియజేస్తున్నాను నేను. వారు పక్కనే చార్లెస్ కాన్వెంట్ లో కూడా చదివారు సార్. కాన్వెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి రావటం అంటే చిలకలూరిపేట ప్రజలు గర్వపడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. మీకు ఈ సభాముఖంగా 65 ర్యాంక్ వచ్చింది. చిలకలూరిపేటలో మాకు తెలిసి ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్. మన భాస్కరుడు మన ఈ ఎండుగుంపాలెం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్, మారుతి ఎండిగా కూడా చేశారు. సెకండ్ ముద్దన సాంబశివరావు గారు సార్. థర్డ్ మా కృష్ణతేజ గారు. మాకు ఒక ఆణిముత్యం ఈ నియోజకవర్గానికి కృష్ణతేజ గారు అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి, వారికి గుర్తుండి కూడా ఉండవచ్చు. 98లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా, అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు. చాలా మందికి తెలియదు ఇది. భీమినేని శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ ఈ విషయం. ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో కలిశాను. వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు. ఒకే 10 నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్, తాతపూడి ఇక్కడే. ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు పేరెంట్స్, టీచర్స్, మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, మీ పిల్లలు పరీక్షలు ఏ విధంగా రాశారు, మీ పిల్లల ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పిల్లలు టీచర్స్ తోటి పేరెంట్స్ మాట్లాడేటువంటి అవకాశాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం కల్పించిందని గర్వంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు గత ప్రభుత్వంలో జరిగినాయా మీరు చెప్పండి? ఎప్పుడైనా ఏ రోజు కూడా ఇటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయలేదు. కాబట్టే ఈరోజు పేరెంట్స్ తోటి టీచర్స్ మాట్లాడే అవకాశం, స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకునేటువంటి అవకాశం, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ తెలుసుకునేటువంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కల్పించారని గర్వంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల గ్రాస్పింగ్ ఏ విధంగా ఉంది, మీ పిల్లలకు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది స్కూల్ స్థాయిలోనే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వేసేటువంటి పునాది రేపు దేశంలో ఏ ఉన్నత స్థానానికైనా వెదిగేటువంటి అవకాశం ఈ యొక్క ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్ లెవెల్లోనే పునాది
వేయబడుతుంది విద్యార్థులకని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ స్కూల్కి ఇంకా ఏమి కావాలన్నా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. గోరంట్ల వాసుబాబు అనే అతను దాదాపు 286 స్కూళ్ళకి కొన్ని పరికరాలు ఇచ్చారు. విద్యార్థుల్లో ఈ పరికరాలు చూపిస్తే తేలిగ్గా అవగాహన చేసుకుంటారు, ఈజీగా వాళ్ళ మైండ్లో రిజిస్టర్ అవుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని పవన్ కళ్యాణ్ గారికి అమెరికా నుంచి నాకు ఉదయం ఫోన్ చేశారు. సార్, గోరంట్ల వాసుబాబుని 286 స్కూళ్ళకి ఇచ్చారు ఈ పరికరాలు, ఈజీగా అవగాహన చేసుకునేటువంటి. మీ దృష్టికి కూడా తీసుకురమ్మన్నారు సార్ వారు. అమెరికాలో ఉండి కూడా మీకు ఒక్కసారి తెలియజేయమని చెప్పారు. అందుకని గోరంట్ల వాసుబాబు గారిని కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ చిలకలూరిపేట ప్రజల కళ ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారి రాకతో అదృష్టంగా భావిస్తూ కళ నెరవేరిందని కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా హెడ్ మాస్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారాలు. మెగా పేరెంట్ టీచర్ మీట్ 3.0లో అత్యద్భుతమైన అమూల్యమైన సందేశాన్ని అందించినటువంటి చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీమాన్ ప్రతిపాటి పుల్లారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, విలువలు లేని విద్య వ్యర్థం అని భావించి ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో విలువల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో నుంచి ఒక పద్యాన్ని ఆలపించవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. భువనశ్రీ పి ఫ్రమ్ 8th స్టాండర్డ్. గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ మరియు తల్లిదండ్రులకు నమస్కారం. నా తోటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. నా పేరు పూసపాటి భువనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విలువల విద్యలో నుంచి ఒక పద్యాన్ని వినిపిస్తున్నాను. పెద్దలు వచ్చేసినచో బద్ధకమనైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నను మొద్దువలే జూతురతని ముద్దు కుమారా. దీని భావం ఏంటంటే, పెద్దలు మనం ఉన్న చోటికి వచ్చినప్పుడు వెంటనే గౌరవప్రదంగా లేచి నిలబడాలి. కానీ పొగరుతోనూ చిన్న పెద్ద తేడా తెలుసుకోలేకనో, ఆఖరికి బద్ధకం వలనైనా సరే మనం మన హద్దులను గ్రహించకుండా అలానే కూర్చుండిపోయే వారిని బుద్ధి లేని మొద్దులుగా, మూర్ఖులుగా జమ కడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భువనశ్రీ. చాలా చక్కగా మంచి పలుకులు పలికే ఈ వేదిక మీద. ఇప్పుడు ఆడపిల్ల తనను తాను రక్షించుకోవడం చాలా ముఖ్యం అని తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలన్నింటిలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ని ప్రత్యేకంగా ఆ విభాగాన్ని ఏర్పాటు చేశారు. సో మరి ఆడపిల్లలు ఎలా వాళ్ళు రక్షించుకుంటారని తెలియజేసేటువంటి సెల్ఫ్ డిఫెన్స్ యాక్టివిటీని వేదిక మీద ప్రదర్శించడం కోసం రావాల్సిందిగా కోరుతున్నాము. రూపేష్ సొసైటీ అండ్ ద ట్రైనర్స్ ఆర్ గౌసియా అండ్ లక్ష్మి.
సో సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం చేసినటువంటి ఆ విద్యార్థులందరూ కూడా వారి విన్యాసాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అద్భుతంగా సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం నేర్చుకున్న ఆ చిన్నారులు ఒక గ్రూప్ ఫోటో దిగుతారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో. ఒకసారి వేదిక దగ్గర రండి అమ్మా. సో ఆ చిన్నారులందరూ కూడా ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారితో ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్. సార్ మీరు వేదిక మీద రండి. ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు చాలా గొప్పదాన్ని జీవితంలో సాధించిన అనుభూతికి లోనవుతున్న ఆ చిన్నారులతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి సందేశాన్ని పొందబోతున్నాం. ఆయన అంతరంగం స్ఫూర్తి నింపే ఓ యువతరంగం. ఆయన మౌనం, గాంభీర్యం మేధావులను సైతం ఆలోచింపచేసే ఓ గొప్ప అస్త్రం. నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితాభావం సహజ లక్షణాలుగా నిరంతరం ప్రజాపక్షం వహించే యోధుడు, పుస్తక పఠనాభిలాషి, స్నేహపు ఋతుపవనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. సవినయంగా, సగౌరవంగా ఈనాటి సభని ఉద్దేశించి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఈ కూటమి ప్రభుత్వం కార్యక్రమాల్లో చాలా కీలకమైంది ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. దీనికి గౌరవ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం, వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈ చిలకలూరిపేటనే నేను చాలా యాదృచ్ఛికంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా చెప్పారు నాకు, ఒక 10-12 ఊర్లు చెప్పారు ఏ ఊరు ఎంచుకుంటారని చెప్పి. అనుకుంటాను నాకు ఎందుకు చిలకలూరిపేట ఎంచుకోవాలనిపించింది. ఆ ఎంచుకున్నప్పుడు కూడా నాకు తెలియలేదు ఇది మన పిఆర్ కమిషనర్ మన కేరళ ఐఏఎస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు పిఆర్ కమిషనర్గా చేస్తున్న కృష్ణతేజ గారి సొంత ఊరు అని కూడా నాకు తెలియదు. నిన్న రాత్రి చెప్పారు నాకు, మీరు మా సొంత ఊరికి వస్తున్నారు సార్ అని. ఈ వేదిక పైన ఆసీనులైన పెద్దలు, మాకు మిస్ అయిన నిర్మాత, గౌరవ శాసనసభ్యులు చిలకలూరిపేట శ్రీ పత్తిపాటి పుల్లారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఆయన వాగ్దాటి, ఆయన మాటకి మాటిచ్చే విధానం మనందరిని ఆకట్టుకుంటాడు. సో వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎక్కడో హర్యానా నుంచి ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మన కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృతికా శుక్లాజీ ఆవిడ తెలుగు మాట్లాడుతుంటే మీరు ఇక్కడ పుట్టారని అడిగారంటే నేను అనుకున్నాను ఈ పక్క గుంటూరు విజయవాడ లేదు మాది హర్యానా అని చెప్పి. అంటే ఎక్కడో హర్యానా నుంచి వచ్చి మన మాతృభాషని మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటే మన మాతృభాష నేర్చుకొని పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని ఇంకా మరింతగా వివరించి ఆవిడ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఆస్ట్రేలియన్ గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి, డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ రంజిత్ బాషా గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె రత్నజ్యోతి గారికి, పాఠశాల కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి పి ధనలక్ష్మి గారికి, అలాగే ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసిన కూటమి నాయకులు షేక్ రఫానీ గారికి, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా గారికి, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు గారికి, రంజిత్ గారికి, జేఎస్పీ నాయకులు గాదే వెంకటేశ్వర గారికి, రాజా రమేష్ గారికి, చరణ్ తేజ గారికి, షేక్ మునీర్ హసన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కిలారి రోసే గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక దారిలో వస్తూ ఉంటే కృష్ణతేజ గారు చెప్తా ఉన్నారు, ఇందాక పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్తా, ఇందాక మేడం రత్నజ్యోతి గారు కూడా మాట్లాడుతా, ఇది తోట రాఘవయ్య గారు కదా నిచ్చింది స్థలం, తోట రాఘవయ్య గారా అంటే ఎప్పుడు ఇచ్చారు అంటే ఎవరిచ్చారు ఈ స్థలం అంటే వాళ్ళ కూతురి కోసం, వాళ్ళ కూతురి పేరు మీద ఇచ్చారు. ఇది శారదా హై స్కూల్ అని చెప్పి టెక్నికల్ ఎడ్యుకేషన్ కోసం ట్రైనింగ్ కోసం ఇన్స్టిట్యూట్కి ఇచ్చారని 1 ఎకరం స్థలం ఇచ్చారు. అంటే ఇదివరకు స్థలాలు ఇచ్చేవాళ్ళు పెద్దలు, ఇప్పుడు ఉన్న స్థలాలు లాక్కున్నారు చాలామంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి, అంటే కాలం ఎలా మారిపోయింది అనడానికి. అలాగే మన కృష్ణతేజ గారి తాతగారు వారు చాలా 100 కోట్ల విలువైన ఈ స్థలాల్ని మన ప్రజల అవసరాలకి ఇచ్చేయడం చాలా 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 గొప్పగా అనిపించింది. అదేంటి గడియార స్తంభం ఇందాక వస్తామంటే మైలవరపు గుండయ్య చౌక్ అని ఒక గడియార స్తంభం చిలకలూరిపేట సెంటర్లో కనిపిస్తే అది ఎవరో కాదు, మన కృష్ణతేజ గారి తాతగారు ఆయన పేరు మీద ఉందంటే ఒకళ్ళు చౌక్ పెట్టాలి అంటే
వాళ్ళు ఎంత సేవ చేసి ఉండాలి. సో అందుకని మనస్ఫూర్తిగా వారికి కూడా, ఆ పెద్దలకు కూడా వారి దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైంది. దీని విలువ మనం ఏముంది, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తాం, ఏదో చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇది చెప్పడానికి, అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం, పార్టిసిపేషన్. అంటే పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది, ఏం అడుగుతామని. అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా, వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇదే కేరళ, నిన్న కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే, కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైంది. అంటే పిల్లలకి ఏదన్నా సరే ఒక తప్పు జరిగినప్పుడు, అంటే ఉదాహరణకి ఏమైపోయినాయి అంటే, నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ, ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు. ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు. అలాంటిది ఇట్లాంటి చేరిపోయి, అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం. ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నాం, దేనివల్ల మా వాడు చదవట్లేదు, సంఘం చాలా బలమైంది అక్కడ. సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ టీచర్స్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయటం, జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు. ఇది ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఎలా పెర్ఫామ్ చేస్తారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఇవి క్లియర్గా తెలుసుకోగలరు. పిల్లలు ఎక్కువ శాతం అధ్యాపకుల దగ్గరే ఉంటారు కాబట్టి అధ్యాపకులు వారికి ఆల్మోస్ట్ దైవ సమానులు అయిపోతారు. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, సరస్వతి ప్రార్థన చేస్తాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం అధ్యాపకుల్ని మనం దైవంగా భావిస్తాం తల్లిదండ్రుల తర్వాత. ఇది ఎంత అరుదైన సంస్కృతి మనది. ఈ సంస్కృతిని గౌరవించుకోవడానికి దీనికి ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే నాకు ఎక్కడో అంటే ఎంత ప్రభావితం చేస్తారు టీచర్స్ అంటానికి, తల్లిదండ్రులు ఒకలాగా ప్రభావితం చేస్తే టీచర్స్ మనకి కేవలం పాఠాలు చెప్పరు, మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు. సో దాంట్లో భాగంగానే మనం ఇంట్లో తల్లిదండ్రులకి అండగా ఉండటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని దాదాపు 15,000 రూపాయల చొప్పున 67,27,000 మందికి విద్యార్థులకి 8,711 కోట్ల నిధులతోటి నేను అందించడం జరుగుతూ ఉంది. దీంతోపాటు ఇందాక సైన్స్ ఎగ్జిబిషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎగ్జిబిట్స్ చూశాను. అంటే విద్యార్థులు అదిగించి నేను నేర్చుకుంది, ఒక సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటే మిస్ జుబేదా, మిస్ రెహానా వీళ్ళు ఫిజిక్స్కి సంబంధించిన ఒక ఫైర్ అలారం ఎలా పనిచేస్తాయి, అలాగే ఒక డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఇవన్నీ చాలా గొప్పగా వివరించారు. వీళ్ళని అబ్దుల్ కలాం గారిలా ఊహించుకోండి. మన చిన్నపాటి చిలకలూరుపేటలో పిల్లలు ఇలా చదివి ఈ రోజున చాలా అద్భుతమైన మేధస్సు చూపించారు, జుబేదా కానీ రిహానా కానీ. వీళ్ళని రేపొద్దున పిల్లలు చదువుకున్నారు, కాలేజ్ అయిపోయింది, అలా కాకుండా ఈరోజు ఉన్న వీళ్ళ లేటెంట్ టాలెంట్, నిర్లిప్తంగా నిగూఢంగా ఉన్న ఈ శక్తిని, ఈ వైజ్ఞానికమైన మేధస్సు ఉన్న ఈ పసి మనసులు, టెండర్ బ్రెయిన్స్ని మనం నర్చర్ చేయగలిగితే ఇది దేశానికి ఎంత ఉపయోగపడుతుందో మనం ఊహించుకోగలం. ఇది తల్లిదండ్రులు కూడా అధ్యాపకులు చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ నుంచి 10th తర్వాత వెళ్ళిపోతారు, 10వ తరగతి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వారి ఒక ఆడపిల్ల అవగాహన ఏమనిపిస్తారంటే పెళ్లి చేసి అవి పంపించేద్దాం. అలా కాకుండా ఆడపిల్లల్ని కనుక నిజంగా తీర్చిదిద్దగలిగితే ఒక్కొక్కళ్ళు ఎంత అద్భుతమైన మహోన్నతమైన శక్తి ఉంటుంది అనేది చాలా చిన్న వయసులో జుబేదా, రిహానా ఇది తెలియజేశారు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మిస్ నయోమి 10వ తరగతి చాలా అద్భుతంగా వివరించారు. దానికి గోరంట్ల ఎవరు సార్ అయినా
గోరంట్ల వాసు గారు పంపించిన ఈ పరికరాలు చాలా ఉపయోగపడి చెప్తాం, వారికి నా ధన్యవాదాలు. అలాగే మిస్ పి శృతి 10th క్లాస్ ఈ కుట్లు అల్లికల గురించి ఇది, అలాగే రత్నకుమార్ ఆర్ట్ అండ్ స్కిల్ గురించి చెప్పారు. ఇది నేను చాలా సందర్భాల్లో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో 2014 తర్వాత ఇది ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యార్థులకి ఈ ఏదైనా స్కిల్ ఓరియంటెడ్ కూడా నేర్పించిన అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అని చాలా సందర్భాల్లో నేను ప్రస్తావించాను. సో దీంట్లో భాగంగానే దీనికి వ్యక్తిగతంగా నేను కూడా దీనికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అందుకని ఈ రోజున మనకి ఈ కుట్లు కానీ అల్లికలు కానీ ఒక ఎబిలిటీ ఒక నేర్చుకునే ఒక వృత్తి మీద ఒక కెపాసిటీ బిల్డ్ చేసేలాగా ఈ కోర్సుని ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశారు. వారికి కూడా ఆ టీచర్స్ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. అలాగే ఈ రోజున రెస్పాన్స్ డివైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేశారు. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ చూశాక క్వశ్చన్స్ అడగడం జరిగింది. దానికి స్టూడెంట్స్ క్లిక్కర్స్ ద్వారా సమాధానం చెప్పడం, హౌ మన సైంటిఫిక్ మన టెక్నాలజీ ఎలా ప్రభావితం చేస్తుంది ఎడ్యుకేషన్ కూడా నాకు చాలా బలంగా వివరించారు. అలాగే నా దృష్టికి పట్టుకొచ్చింది ఏంటి అంటే, ఇక్కడ నీ పేరేంటమ్మా? జాస్మిన్ కదా. జాస్మిన్ ఇందాక చెప్తుంది ఏంటంటే, మాకు స్కూల్కి గ్రౌండ్ సరిపోవట్లేదు, గ్రౌండ్ లేదు అసలు. ఇంతమంది పిల్లలకి దాదాపు 1600 మంది ఉండేవాళ్ళు. పులారా గారు కూర్చో చెప్తే ఇప్పుడు 800 మంది పిల్లలు ఉన్నారు, 800 పైచులకే ఉన్నారని చెప్తా ఉంటే అసలు ఇంతమంది పిల్లలు ఆడుకోవడానికి స్థలం లేదు, సరిపోదు. అలాగే లైబ్రరీ చూసాను. సో దీనికి నేను ఎడ్యుకేషన్ మన రంజిత్ భాషా గారిని కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించిన ప్లే గ్రౌండ్కి ఏదన్నా పాసిబిలిటీస్ అని ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుకుంటాను. అలాగే ఇందాక మన కలెక్టర్ గారు మాట్లాడుతూ ఇందాక లైబ్రరీ చూశాను. లైబ్రరీ చూస్తే చిన్న లైబ్రరీ ఉంది, దానికి బీరువాలన్నీ ఉన్నాయి, కానీ లోపల పుస్తకాలు అంటే ఇన్ని వందల మంది విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు లేవని అనిపించింది. అలాగే కంప్యూటర్స్ చూస్తే ఎలా నేర్చుకున్నారంటే ఒక 10 కంప్యూటర్స్ ఉన్నాయి. వాటికంటే నేను నా వైపు నుంచి నేను మీకు ఒక ఫుల్ లైబ్రరీ మీకు డొనేట్ చేస్తాను. ఎందుకంటే మీరు స్కూల్లో నేర్చుకునేది ఒకటి, అధ్యాపకులు చెప్పేది ఒకటి, మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం, ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. తల్లిదండ్రులు కూడా ఎలా ఉందంటే, మా అబ్బాయి ఫోన్ పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది, బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు. క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి. మల్టీ టాస్కింగ్ చేయాలన్నా. అందుకని దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన టీచర్స్ నేర్పించేది కాకుండా. అందుకు మీరు ఇళ్లలో కూడా తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి గ్రూప్ లైబ్రరీ ఇచ్చే ఒక 10 మంది ఒకటే ఏరియాలో ఉంటే మీరు ఒక లైబ్రరీ చిన్న లైబ్రరీస్ పెట్టుకోండి. అలాగే కూటమి నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా ప్రత్యేకించి పిల్లలకి, మీరు రేపు పొద్దున పిల్లల ఓట్లు కావాలనుకున్న పిల్లలకి మీరు ఏం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారు మీరు అందరూ. అందుకని పిల్లలకి ఏదైనా కనీసం లైబ్రరీస్ లాంటివి మీరు పెట్టండి, మొబైల్ లైబ్రరీస్ లాంటివి. అందుకని నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను మీకు. అది ఇంగ్లీషు, అలాగే మీకు 3 భాషలు వచ్చు. మీకు ఆ 3 భాషలకు సంబంధించి మీకు ఒక హిందీలో మీకు రామ్ధారి సింగ్ దినకర్ లాంటి ఒక గొప్ప రాష్ట్ర కవిని మీకు చదివేలాగా ఒక హిందీ పుస్తకాలు, తెలుగు పుస్తకాలు, మంచి ఇంగ్లీష్ పుస్తకాలు, ఇవన్నీ నేను మీకు సెలెక్ట్ చేసి దాదాపు నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తుంది. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. సో ఇవన్నీ చేసి పెడతాను. యాస్మిన్ గారు ఇందాక మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించింది ఎవరమ్మా? యాస్మిన్ గారేనా?
కాదు గౌసియా. ఇందాక పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ చేశారు గౌసియా గారు. మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ట్రైనర్ శ్రీ గౌసియా గారు, మిస్ గౌసియా. మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం, దేహ దారుఢ్యం కూడా చాలా అవసరం. అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్, క్వాలిటీ మీల్, అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది, రమ్మా మీరు రిటర్న్ చేయండి, అంటే మన చిలకలూరిపేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి, అంటే నేను ఆవిడ గౌసియా గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకు ఒక పలక పాల్గొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు. అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు. ఐ ట్రూలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మన టీచర్స్, రత్నకుమారి గారు మాట్లాడుతున్న, చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న, మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు, మా ఇంట్లో చూస్తున్నాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెంసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చోవచ్చని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో బిడ్డల్ని అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని వీళ్ళ అరుపులు, వీళ్ళ కేకలు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, కనీసం క్లాస్ రూమ్కి 30 మంది ఎంతోమంది ఉంటారు, వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి, అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకోవాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. దాంతోపాటు మనం చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులకు చెప్తాను, మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని. అవసరమైతే ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు. మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం. అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది మనం చాలా చాలా అవసరం. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి టీచర్, గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే, ముఖ్యంగా విద్యార్థులు 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వెళ్ళిపోతాం, డిగ్రీ వెళ్ళిపోతాం, ఏదో ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి. మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరందరూ భవిష్యత్తు మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు. మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్నం సూర్యులు ఉన్నారు, అస్తమించే సూర్యులు ఉన్నారు, కానీ ఉదయించే సూర్యులు మీరు. మా నాన్నగారు చెప్తా ఉండేవాడు, చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు, భవిష్యత్తు వాళ్ళది. అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం. మీరు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి, అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి. చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదడులను కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణకి మనకి జూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని 10 మంది ఉంటారు, కానీ ఒక్కొక్కళ్ళు 1000 మంది తాలూకు శక్తి ఉంటుంది, పొటెన్షియాలిటీ. మనం 1,00,000 మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేము. అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి? ఎక్కడో అబ్దుల్ కలాం గారు చూడండి, ఎక్కడ చిన్న మారుమూల రామనాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు. భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక మాస్టర్ అయిపోయారు ఆయన. అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. సో మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి, తెలుగు మీడియంలో చదువుకోండి, మీ ఏ మీడియంలో చదువుకోండి, కానీ మీకు ఇన్నోవేషన్, క్రియేటివిటీ పెరగాలి అంటే, మీకు మల్టీ టాలెంటెడ్, మల్టీలాటరల్ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి. మీకు దేహ దారుఢ్యం ఉండాలి, బలం ఉండాలి. మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే, ఇప్పుడు మేము శారీరక దారుఢ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం, మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్. ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి.
దీనివల్ల మాకు అర్థం అవుద్ది మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే టీచర్స్ కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచర్ ఒక చిన్న పాఠం నేర్పిస్తే ఆయన ఒక సోషల్ టీచర్ సమాజం గురించి దేశభక్తి గురించి చెప్తే ఎప్పుడు 7th-లోనో 8th-లోనో అది నా గుండెల్లోకి వెళ్ళిపోయింది ఒక పాఠం. ఆ సోషల్ టీచర్ మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లోకి వెళ్ళిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత చేయగలుగుతున్నామంటే నాకు ఒక హిస్టరీ టీచర్ ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజున అది గుండె లోపలికి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారు. సో ఇట్లా ఒక్కొక్క టీచర్ మీ మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు. అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ దెమ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు కోసం మీరు వాళ్ళకి తయారు చేయండి. ఉద్యోగస్తులుగాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారని మీ కాంట్రిబ్యూషన్ను మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే తల్లిదండ్రులకు కూడా నా ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను. చిన్నప్పుడు మా అమ్మ రోజు 6 గంటలకి లైట్ వేయగానే దండం పెట్టుకునేది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి 6 గంటలకు దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలాసార్లు చూసిన తర్వాత మా అమ్మని అడిగి ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్నా ఎవరికి అంటే మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పలే. ఆవిడ అంది మనకి థామస్ ఆల్వా ఎడిసన్కి ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా ఆయన దండం పెడుతున్నాను. ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శనమైంది. ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేదు. మా అమ్మ పెద్ద ఒక డిగ్రీ ఏం చదువుకోలేదు మా అమ్మ ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్. కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రుల్లాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి సగటు భారతీయులందరూ. అందుకని మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది. ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు, మీరేం అనుకోలేదు మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి. మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. ఈ కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ మాటలు చెప్పండి. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను. మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాంని స్ఫూర్తిగా తీసుకోండి. మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి, అలాంటి స్ఫూర్తి తీసుకోండి. అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారో మీరు రోజు గుర్తుపెట్టుకోవాల్సింది మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకి స్థలం ఇచ్చాడు, ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి. మనం కూడా ఏదైనా మనం కూడా ఏదైనా చేయాలి. దట్స్ హౌ వి కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్. అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చిలో పడిపోయారు. స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటున్నారు. అందుకని మీకు ఈరోజు ప్లే గ్రౌండ్ లేదు. అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి? సార్ కలెక్టర్ గారు కానీ మేడం శుక్లా గారు కానీ రంజిత్ భాషా గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పుల్లారావు గారికి నేను వినవించుకుంటా ఉన్నా, పిల్లల కోరికని నెరవేర్చండి. ఎవరెవరో స్థలాలు వేల ఎకరాలు 1000 కోట్లు దోచేస్తూ ఉన్నారు. అలా కాకుండా పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే వాళ్ళకి శక్తి కావాలంటే 100 మంది పరిగెట్టాలంటే కనీసం 2 ఎకరాల స్థలం కావాలి. నారావారి పల్లిలో నేను వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు. అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను. సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు. కానీ గవర్నమెంట్ మంది కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నా. అలాగే పేషీ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మనకి వచ్చి ఒకసారి పర్సీవ్ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ప్రయత్నం ఒకటి చేయండి, దయచేసి ఫాలోఅప్ చేయండి. అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మనం చాలా అలామింగ్గా ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ తల్లిదండ్రులకు కానీ ఇక్కడ గంజాయి కనుక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో డిస్కరేజ్ చేయడమో చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు.
నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతతోటి వాళ్ళ మాట డిఫెన్స్ వాళ్ళకు ఒక ఇటుక పగలగొట్టగలిగారు, ఒక టైల్ పగలగొట్టగలిగారు. అది నిజంగా కనుక అలాంటి నేర్చుకుని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు. అది ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే మాకు భయం ఏమనిపిస్తుందంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్లించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అది భయం వేసిన వాళ్ళు మాటలు వింటామంటే. అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నమైపోతుంది. అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లల్ని అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోనూ ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోనూ ఇవన్నీ సప్లై చేస్తారని విన్నాను నేను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి. అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుము బిగించండి. మీ అందరూ ఇది చాలా అవసరం. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు. ఇది గుంటూరు శేషేంద్ర గారు. ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చెరిగిపోయిన చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసమే ఉంది మొత్తం అంతా. అందుకు నేను అదే ఉన్న ఇళ్ళు కూలిపోతాయి, భూకంపాలు వస్తే ఇళ్ళు కూలిపోతాయి. ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపొద్దున బ్యాంకులు కనుమరుగైపోవచ్చేమో, నగలు పోవచ్చేమో, కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం. తిరిగి నిర్మించగలం. సో అందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు. ఇల్లు ఒక ఇల్లు ఉంటే 100 ఇళ్ళు కావాలి, ఇంకో కావాలంటే 1 కోటి ఉంటే 1000 కోట్లు కావాలి. అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేస్తే అవే మనకు అద్దెలకి ఇస్తాయి. అద్దెలు ఎవడిస్తాడు? పని చేసేవాడు అద్దెకిస్తాడు. మేధస్తున్నోడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు. ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనుక వారికి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్తే, అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనే మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే, నేను ఐమ్ సేయింగ్ ఒక బ్రిలియంట్ పీపుల్. ఎంతమంది కృష్ణతేజాలు గారు వస్తారో తెలియదు, ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు, ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు, మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు. అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, నేను మీ పెర్ఫార్మింగ్ అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ మీకు కల్చరల్ పెర్ఫార్మెన్స్ నేను చూడలేకపోయిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. మీరు ఒకసారి రండి, ఇక్కడికి రండి. అంటే మార్షల్ ఆర్ట్స్తో పాటు ఆర్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ చాలా చాలా అవసరం. అందుకే మనకు ఆహ్లాదం కలిగించేది, మన శక్తిని పెంచే ఈ ఆర్ట్ ఫామ్స్కి నేను గౌరవిస్తూ వేదికపైన ఆశలను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు దాకా పేరులోని విశ్వశక్తి జంజామారుతాన్ని నింపుకున్న అద్భుత చేతన, అనంత ప్రేరణ, ప్రశ్నించే గళమే తన మార్గంగా ఎంచుకొని ముందుకు సాగుతున్న మేడు నగధీరుడు, అందరికీ దిశానిర్దేశం చేసినందుకు, ఉపాధ్యాయ వృత్తిని ఉన్నతమైనదిగా మరొకసారి అభివ్యక్తీకరించినందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన మెగా PTM 3.0లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించినందుకు పల్నాడు జిల్లా యంత్రాంగం తరపున, ప్రత్యేకంగా పల్నాడు జిల్లా విద్యాశాఖ తరపున, ఈ పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాద మందరాలు తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా
అలానే ఈ కార్యక్రమానికి మరొక విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి చిలకలూరిపేట శాసనసభ్యులు మాన్యులు శ్రీ ప్రతిపారి పుల్లారావు గారిని మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కృతికా శుక్లా గారికి, అలానే ఎం కృష్ణతేజ ఐఏఎస్ కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి వారికి, పి రంజిత్ భాషా ఐఏఎస్ గారు డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 తరపున భగత్ సింగ్ భావమున్నవాడు కెరట మల్లె దూసుకెళ్ళుతాడు శిఖర మల్లె ఎదిగే నాయకుడు హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన పుల్లారావు గారికి, అలానే పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ డాక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ఎం కృష్ణతేజ ఐఏఎస్ కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్ వారికి, అలానే పి రంజిత్ భాషా ఐఏఎస్ డైరెక్టర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి పల్నాడు జిల్లా యంత్రాంగం తరపున, ప్రత్యేకంగా పల్నాడు జిల్లా విద్యాశాఖ తరపున, అలానే ఈ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాద కుసుమాంజలి తెలియజేస్తున్నాం. అలానే విద్యార్థులు తల్లిదండ్రులు గమనించవలసిన మరొక ముఖ్యమైన గమనిక, పాఠశాలలో అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి నిష్క్రమించగలరు.